ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు దుగ్గన నాగరాజు జన్మదిన వేడుకలు స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలం మధ్య బాబ్జీ భారీ కేకును కోసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగ్గన అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. The path maker to our party and party guy also. So చాలా సంతోషం అండి. డాక్టర్ కిరణ్ గారు ఓకే సార్, ఓకే ఓకే. బర్నాయి సుబ్బా గారు కూడా రావడం జరిగింది. నోకల్ నారాయణరావు గారు సామాజిక సేవ చేస్తున్నారు. రావాలంటే పక్కనే జరగాలి సార్, ఫోటోలు రావడం లేదు. సో అది కొద్దిగా మీరు ఆలోచించుకోవాలి, దయచేసి ఆలోచించండి సార్. ఇక్కడ జరుగుతుంది. గారికి కూడా రాజశేఖర్ యువకుడు ఈ మధ్యన ఎలక్ట్రిక్ ఎమ్మెల్సీ గారు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సార్. సో మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. అది 52వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున సూర్యకళా మందిరంలో ఇది 4వ క్యాంప్ కింద జరిగింది ఈ సంవత్సరానికి. అయితే బ్లడ్ క్యాంప్ అనేది అందరికీ తెలుసున్నది. ఎండాకాలం బ్లడ్ అనేది ఎవరైనా విషయం కదా. మరి ప్రతి సంవత్సరం కూడా నాకు ఎండాకాలంలోనే వస్తుంది పుట్టినరోజు, ఏప్రిల్ నెలలో. కానీ ఎంత పుణ్యం అంటే, ఎంత అదృష్టవంతుని అంటే, నేను మా అమ్మగారికి మా నాన్నగారికి పుట్టి అదృష్టం ఎంత అంటే నాకు ప్రతి సంవత్సరం కూడా నడి రోడ్డు మీద బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఏసీలోనే పెట్టాం. ఈరోజు ఎప్పుడు కూడా రోడ్డు మీదే పెట్టాం, ఈరోజు ఏసీలో పెట్టాం. నిజంగా సుమారు 360 మంది, ఫస్ట్ బ్యాంక్ 100 మంది, తర్వాత 160 మంది, ఇలాగా ఉండి కొద్ది కూడా పెరిగారు కానీ ఇప్పుడు కూడా తగ్గలేదు. ఈరోజు సుమారు 500 మంది బ్లడ్ క్యాంపు ఇచ్చారని చెప్తున్నారు. పొద్దున్న 9 గంటల నుంచి అలాగే ఇస్తానన్నారు బ్లడ్. ఏదైనప్పటికీ కూడా నాకు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక జనసేన వీరమహిళలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అలాగే ముఖ్యంగా నాకు ప్రాణమైన ఒలిసెడి సత్య గారు, మా నాన్నగారు లాంటి తండ్రిగా మేము అంతపుచ్చుకోవడం జరిగింది. అలాగే మన ప్రసంగాయన టీఆర్పీ నుంచి కూడా ఎంతో సీనియర్లు, ఆయనకు ఎంతో గౌరవం బాధ్యతలు. అలాగే డాక్టర్ కిరణ్ గారు కూడా, అలాగే మన గంగాధర్ రాజ్కుమార్ గారు, ఎవరైనా సరే ఎంతో మహానుభావులు ఈరోజు బ్లడ్ క్యాంప్కి వచ్చి ఈ బ్లడ్ క్యాంప్కి జయప్రదం చేస్తారంటే కారణం నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఏదైనప్పటికీ కూడా నాకు సంవత్సరం అంతా వాళ్ళకి కష్టపడినా కూడా ఒకరోజే నాకు బ్లడ్ ఇవ్వమని చెప్తున్నాను. అది నాకు కాదు, ప్రాణాలు కాపాడటం కోసం. ఏదైనా నాకు హెల్ప్ అంటూ చేయగలిగితే ఎవరైనా సరే బ్లడ్ ఇచ్చి నాకు హెల్ప్ చేయండి. కానీ నాకు హెల్ప్ అనేది మాత్రం ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆరోగ్యాలతో కూడా మా ఆయుష్ కూడా పోసుకుని నిరుత్సాహిగా వద్దెళ్ళాలని చెప్పేసి జనసేన పార్టీ ఇంకా బలం అవ్వాలని కాకినాడలో కార్యకర్తలందరూ కూడా చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన పవన్ గారు, మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మన కొండబాబు గారు ఎమ్మెల్యే గారు, మన పంచ నారాయణ గారు, ఏదైనా సరే ఈ కూటమి పార్టీ రావడం ఇవాళంతా కూడా ఏపీ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండి పరిస్థితి ఈరోజు కాకినాడలో మేము పండుగ వాతావరణం చేసుకుంటాం.